నువ్వు నేను దేవుని దగ్గర నుంచే ఈ లోకానికి వచ్చాం. ఆ జీవితం అనే నాటకం ముగిసిపోయాక ఆ వ్యక్తి మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అందరూ సినిమాల్లో నాటకాల్లో నటిస్తూ ఉంటారు, కానీ మనము జీవితంలో నటిస్తున్నాము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ లోక నటన గతించిపోతుంది. ఈ లోక నటన గతించిపోయిన తర్వాత నువ్వు మరలా నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నీ ప్రభువు ఒడిలో చేరుకొని యుగ యుగాలు ఆయనలో నీ ఆత్మ ఉంటేనే నీకు ప్రశాంతత. ఒకవేళ ఈ జీవిత నాటకములో, ఈ లోక ప్రయాణంలో నిన్ను సృష్టించిన సృష్టికర్తను విడిచి, నీ సృష్టికర్తను మరచి, నీకు నచ్చిన నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించి ఈ లోకాన్ని వదిలేస్తే నీ ఆత్మ నేరుగా కటిక చీకటి బిలంలోకి, నరకపు అగ్ని గుండములోకి వెళ్ళిపోతుంది.